హలో అందరికీ ఎలా ఉన్నారు? ఇదైతే డే 1 ఆఫ్ పూజ ప్రిపరేషన్. బాల త్రిపుర సుందరి దేవి అవతారం. దానికోసం పూజ దండలు అవన్నీ గుచ్చుతున్నాం అనమాట. ఈ పూలన్నీ నా ఫ్రెండ్ గుడిమల్కాపూర్లో షాపింగ్ చేసి అక్కడ నుంచి నాకు పంపించారనమాట. థ్యాంక్ యూ సో మచ్ రా. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ కోసం మాలలు ఇవన్నీ గుచ్చుతున్నాను. కనకాంబరం దండలు, నైవేద్యాలు 3 రకాలు వచ్చాయి. శనగలు, తీపి బూందీ అండ్ పెసరపప్పు పాయసం. ఈ 3 ప్రసాదాలు ఇంట్లో చేసాం. చాలా అంటే చాలా బాగా కుదిరాయి అనమాట. సో ఫస్ట్ డే కాబట్టి కొంచెం పూజా విధానం కానివ్వండి, స్థాపన ఇవన్నీ ఉంటే కొంచెం ఎక్కువనే టైం పట్టింది. తర్వాత సారీ డ్రేపింగ్ ఫస్ట్ టైం చేసాం. మమ్మీ డ్రేప్ చేసింది. ఎంత బాగా కుదిరిందంటే మేబీ అమ్మవారి దగ్గరుండి తనకు నచ్చినట్టు అలంకరణ చేయించుకుంది. జ్యువెలరీ నా దగ్గర ఏదైతే జ్యువెలరీ ఉందో కొంత అమ్మవారికి పెట్టాను, కొంచెం నేను ఉంచుకున్నాను వేసుకోవడానికి. చేంజ్ చేస్తూ ఉంటాను ఒకరోజు ఒకటి అలాగా. ఫేస్ కప్పేసి ఉంది కాబట్టి తెలియలేదు ఎలా కుదిరింది, ఆ లుక్ ఏంటి అనేది. వన్స్ రివీల్ అయిన తర్వాత ఎంత అందంగా ఉందంటే అమ్మవారు చాలా అంటే చాలా బాగుంది. అయ్యగారు వచ్చి పీఠం, కలశానికి, అఖండ దీపానికి, నవధాన్యాలకి రెడీ చేసుకున్నారు. ఆ టైంలో నా ఫ్రెండ్ ప్రియా నాకు చాలా హెల్ప్ చేసింది. ప్రియా అండ్ నా నైబర్స్ తేజు, ఇంకా మా అత్తయ్య, అమ్మ, ఇంట్లో వాళ్ళు ఎలానా చేస్తారు, బట్ ఫ్రెండ్స్ చేయడం అనేది చాలా స్పెషల్ అనమాట. వాళ్ళు అసలు ఎంత బాగా హెల్ప్ చేశారంటే ప్రియా, బిగ్ థ్యాంక్స్ టు యూ. తినే అనమాట ప్రియా. సో బ్యాక్ డ్రాప్ మొత్తం అన్నాక తనే అనమాట. సో అంతా డెకోర్ అయిపోయింది. అమ్మవారికి మంగళసూత్రం వేసి చూసారా మహాలక్ష్మిలు ఎంత బాగా రెడీ అయిపోయారు. ఇంకా బుడ్డిది మిస్ అయిందనమాట. ఇంకా ఆడపిల్లలు ఉండే మిస్ అయిపోయారు. ఇంకా పంతులు గారు మొత్తం రెడీ చేసుకున్నారు. అమ్మవారు బొట్టు పెట్టి జడ దువ్వి ఇంకా మొత్తం అంతా అయితే మేము రెడీ చేసాం పూజకి. పూజా విధానం కూడా చాలా అంటే చాలా బాగా చేశారు పంతులు గారు. ఎంత హ్యాపీ అనిపించింది అంటే డే 1 అమ్మ అంత కలగా కనిపించారు. మేబీ అమ్మ ఇష్టంగా చేయించుకున్నట్టున్నారు. ఫస్ట్ టైం నేను ఇది చేయడం. సో హ్యాపీ. ఫస్ట్ డే 1 ఆఫ్ అవతారం బాలా త్రిపుర సుందరి దేవి పూజ కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్